అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ సంస్కృతిలో ఆరాధన అంటే కేవలం దేవుడిని గుడ్డిగా పూజించడం కాదు. అది ఒక జీవన మార్గం. ఆధ్యాత్మికంగా ఎదగడం, మనసుని శుభ్రంగా మార్చుకోవడం, పరమాత్మను లోతుగా అర్థం చేసుకోవడం. ఈ భావనకు ప్రతీకగా నిలుస్తాడు శ్రీ జగన్నాథుడు. పురాణాల ప్రకారం జగన్నాథుడు అంటే ఒక ప్రత్యేక రూపం కాదు. ఆయనలో శ్రీకృష్ణుని నాట్యాత్మకం ఉంది, విష్ణువు యొక్క విశ్వరూపం ఉంది, బాలకృష్ణుని ప్రేమపూరిత భావం ఉంది. ఇందువల్లే ఆ జగన్నాథుని రూపం భిన్నంగా ఉంటుంది. అర్థవంతమైన కళ్ళు, చేతులు లేని శరీరం, అద్భుతమైన చిరునవ్వుతో. వేదాల ప్రకారం విశ్వానికి అధిపతి అయిన పరమాత్ముడు జగన్నాథుడు అని సూచించబడింది. వేదాలలో శ్రీహరి అనేక రూపాలలో స్థితి చేస్తాడు. వాటిలో ఒకటి జగన్నాథుడు, విశ్వానికి ప్రాతినిధ్యం వహించే స్వరూపం అని. బ్రహ్మపురాణం, స్కాందపురాణం, పద్మపురాణం తదితర గ్రంథాలలో జగన్నాథుని మూలకథ ఉంది. వాటి ప్రకారం ద్వారకాధామం నాశనమైన తరువాత శ్రీకృష్ణుని శరీర అవశేషాలను సముద్ర తీరానికి తరలించి స్వయంగా సముద్రదేవుడు వాటిని కాపాడాడు. ఈ అవశేషాలు బ్రహ్మ పదార్థంగా పిలువబడతాయి. అవి మానవ చేతిలో చెక్కబడలేవు. దేవతలు, మునులు, వనవాసులు కలిసి ఈ అవశేషాలను ఒక గొప్ప విధి విధానంతో ఒక దివ్యమూర్తిలో స్థాపించారు. ఆ మూర్తే జగన్నాథుడు. ఆయనతో పాటు బలరాముడు, సుభద్ర కూడా ఉన్నారు. ఒడిశాలోని మలవరాజ వంశానికి చెందిన ఇంద్రద్యుమ్న మహారాజు ఒక నిరంతర భక్తుడు. ఆయనకు ఎల్లప్పుడూ పరమాత్మ దర్శనం చేసుకోవాలని కోరిక ఉండేది. ఒకసారి ఒక తపస్వి వచ్చి ఇలా చెప్పాడు: నీలచల పర్వతంపై శ్రీహరి స్వయంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని. అంతే, రాజు తన రాజ్యాన్ని వదిలేసి తపస్సులో మునిగిపోయాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మూర్తులను తయారు చేయడానికి ఒక దేవశిల్పిని పంపిస్తాను అని అన్నాడు. ఆ దేవశిల్పి పేరు విశ్వకర్మ. అయితే విశ్వకర్మ ఒక షరతు పెట్టాడు: నేను గది తలుపులు వేసుకుని 21 రోజుల పాటు పనిచేస్తాను. ఎవరూ లోపలికి చూడకూడదు. ఒకసారి లోపలికి చూసినట్లయితే నేను పనిని నిలిపివేస్తాను అని. రాజు కొన్నాళ్ల వరకు వేచి ఉన్నాడు. కానీ మూర్తులు తయారవుతున్నాయా అన్న ఆతృతతో 15వ రోజు తలుపులు తెరిచాడు. అంతే, విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. మూర్తులు పూర్తిగా తయారవలేదు. చేతులు, పాదాలు లేని అర్ధరూపంలోనే నిలిచిపోయాయి. అయినా సత్యభక్తితో రాజు ఆ మూర్తులకు పూజలు ప్రారంభించాడు. ఈ అపూర్వ రూపాలే ఈరోజు జగన్నాథ ఆలయంలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మనం రాముడి, కృష్ణుడి రూపాలను చూస్తే అందంగా, సమ్మోహితంగా ఉంటాయి. కానీ జగన్నాథుని రూపం మాత్రం చేతులు లేవు, గోళాకార నికరాలు, అతిపెద్ద కళ్ళు, రంగులమయమైన ముఖ ఆకృతి. ఇలా ఎందుకంటే జగన్నాథుడు ఎటువంటి రూపాల్లోనూ పరిమితి చెందకుండా అందరినీ అంగీకరించే రూపం. ఒక భావం ప్రకారం కృష్ణుడు బృందావనంలో జరిగిన తన బాల్య స్మృతులను తలుచుకుని భావావేశంలో విగ్రహ రూపాన్ని పొందాడు. అదే ఈ జగన్నాథుని రూపం అని. ఈ రూపంలో మరి సుభద్రాదేవి ఎందుకు మధ్యలో ఉంది అంటే, ఒక కథ ప్రకారం రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న వేసింది: నీవు బృందావనంలో బాల్యకాలంలో చేసిన ఆ ప్రేమలీలలు నాకు చూపించవా అని. అప్పుడు శ్రీకృష్ణుడు తన మనసులో ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకుంటాడు. ఆ సమయంలో అతడు, బలరాముడు, సుభద్ర మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మనసులు బృందావన లీలల్లోకి వెళ్ళిపోయాయి. అంతలో నారదుడు వచ్చి వారిని ఆ రూపంలో నిలిపాడు. అదే మూర్తుల రూపం అయింది అని. పౌరాణిక భావన ప్రకారం జగన్నాథుడు రాధతో కలిసి గోకులం జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. ఆయన భావావేశం లోపలి నుంచి ఉప్పొంగుతుంది. అది అతని కళ్ళు పెరిగినట్టు, ముఖంలో చిరునవ్వు అలిగినట్టుగా కనిపిస్తుంది. అది ప్రేమతో నిండిన పరబ్రహ్ముని విశ్వరూపం. పూరీ జగన్నాథ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద మరియు అతి పురాతనంగా కొనసాగుతున్న దేవాలయ ప్రాంగణాలలో ఒకటి.
ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ఉంది. ఇక్కడ శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి దర్శనమిస్తారు. ఇది చార్ధంలో ఒకటి. చార్ధం అంటే బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. బ్రహ్మపురాణంలో తెలిపినట్టుగా ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు స్థాపించారు. ఆయన స్వప్నంలో ప్రత్యక్షమైన జగన్నాథుని ఆదేశాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రాచీన చరిత్ర కూడా ఉంది. 12వ శతాబ్దంలో గంగవంశానికి చెందిన అనంతవర్మ చోడగంగ దేవుడు ఈ ఆలయాన్ని పెద్ద స్థాయిలో నిర్మించాడని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. అనంతరం గజపతులు, మరొక రాజవంశం ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. పూరీ ఆలయ నిర్మాణం అత్యంత వైశిష్ట్యంగా ఉంటుంది. దీనిని ఆధునిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పూరీ గోపురం ఎత్తు 215 అడుగులు ఉంటుంది, అంటే సుమారు 65 మీటర్లు. ఆలయంలో మొత్తం 120 ఆలయ నిర్మాణ భాగాలు ఉన్నాయి. ఇది కళింగ శైలిలో నిర్మించబడింది. అధిక శిల్ప సౌందర్యంతో, ఖడ్గాకార శిఖరాలతో ఉంటుంది. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆలయ శిఖరాన్ని మీరు ఎటు నుండి చూసినా దానికి నీడ పడదు. సూర్యుడు ఏ దిశలో ఉన్నా ఆలయానికి పడే నీడ కనిపించదు. దీనిని శిల్పశాస్త్ర విన్యాసంగా భావిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం ముందు రాతి ధ్వజస్తంభం ఉంటుంది. ఇది నారద మహర్షికి ప్రతీక. ఆయన ఈ స్తంభంపై కూర్చుని ఆలయం లోపల ఉన్న జగన్నాథుడి రూపాన్ని ధ్యానించాడని చెప్తారు. ఇంకో అద్భుతమైన నిజం ఏంటంటే ఆలయంలోకి మీరు ప్రవేశించగానే బయట సముద్రపు అలల శబ్దం వినిపించదు. ఆలయం బయటకు వస్తేనే మళ్ళీ ఆ అలల గంభీర ధ్వని వినిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని ధ్వని తరంగాల వ్యతిరేక దిశలో చేశారని అంటారు. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రం ఎక్కడి నుండైనా చూసినా ముందుగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇది విశేష శిల్ప విజ్ఞానంతో నిర్మించబడింది. 8 ధాతువులతో తయారు చేయబడిన ఈ చక్రాన్ని రోజూ దినచర్యగా ప్రత్యేక పూజ చేస్తారు. ఆలయంలోని మూర్తులు పూర్తిగా శిల్పశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ భక్తుల దృష్టిలో ఇవే పరమ పవిత్ర రూపాలు. ఇవి శాస్త్రాలను తలకిందులుగా తిరగబెట్టిన ఆధ్యాత్మిక చిహ్నాలుగా భావించవచ్చు. పూరీ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే మహాప్రసాదం, చప్పన్న భోజనాలు, ఇవి నిత్యం 1,00,000 మందికి పైగా అందిస్తారు. అయితే ఇందులో ఒక మహారహస్యం ఉంది. ఎప్పుడు ఆ ప్రసాదం తక్కువ అవ్వదు, ఎప్పుడు వృధా కూడా కాదు. అంటే ఎంతమందికైనా సరిపోతుంది, మిగలదు, తక్కువ కాదు. ఇది భగవంతుడి కరుణ అని పండితులు చెప్పడం విశేషం. ఆషాఢమాసంలో 15 రోజులు ఈ ఆలయం మూతపడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో జగన్నాథుడు అస్వస్థతకు గురవుతాడు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయుర్వేద మందులతో వైద్యం చేస్తారు. ఈ కాలంలో భక్తులకు దర్శనం ఉండదు. దీనిని అనవసర దర్శన నిషేధ కాలం అని అంటారు. రథయాత్ర అనేది కేవలం ఒక ఉత్సవం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. పరమాత్ముడు స్వయంగా తన భక్తులను దర్శించడానికి బయలుదేరే భక్తి మార్గ యాత్ర. పూరీ జగన్నాథ రథయాత్రను గోసై యాత్ర అంటే భగవంతుడు బయటకు వస్తున్న యాత్ర అని, గుండిచా యాత్ర అంటే ఒక ప్రత్యేక ఆలయానికి యాత్ర, నవదినోత్సవము అని పిలుస్తారు. ప్రపంచంలో ఇది అత్యంత ప్రాచీన, అత్యంత పెద్ద ఉత్సవాలలో ఒకటి. రథయాత్రలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తాము నివసించే ప్రధాన మందిరం నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వెళ్తారు. ఈ గుండిచా ఆలయం జగన్నాథుని తల్లి గుండిచాదేవి పేరుతో ఉంది. ఇది బృందావనానికి ప్రతీకగా భావించబడుతుంది. జగన్నాథుడు ఈ ఆలయంలో 9 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సమయంలో భక్తులు ఆయన్ని రథంలోనే చూసే భాగ్యాన్ని పొందుతారు. ప్రతి ఏడాది ఈ రథాలు కొత్తగా నిర్మించబడతాయి. వాటిని అక్షయ వటవృక్షంతో తయారు చేస్తారు. ప్రతి రథానికి భిన్నమైన పేర్లు, భిన్నమైన శిల్పాలు, భిన్న ఆభరణాలు ఉంటాయి. రథాలపై వేద మంత్రాలతో, యంత్రాలతో శిల్పాలు ప్రతిష్ఠ చేస్తారు. రథయాత్ర ప్రారంభమయ్యే సమయంలో గజపహండి అని పిలువబడే శ్రేష్ఠ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ మూర్తులను ఆలయం నుండి రథాల దాకా ఊరేగిస్తూ తీసుకెళ్తారు. ఇది పూర్తిగా పురోహితులు, సేవకులు, పండితుల కోలాటాల, నృత్యాల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఇది చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. పూరీ రాజవంశానికి చెందిన గజపతి రాజు
మొదటిగా రథాన్ని స్వచ్ఛం చేస్తాడు. ఈ పనిని చెరాపహర అంటారు. దేవునికి సేవ చేసే విధంగా రాజులు కూడా భక్తులే అన్న భావనను తెలిపే మానవతా సందేశం ఇది. పూరీ ఆలయం లోపల ప్రవేశించలేని అనేక మందికి, అవివాహితులు, విదేశీయులు, ఇతర మతస్థులు కూడా ఈ సమయంలో రథంపై ఉన్న జగన్నాథుని చూసే అవకాశం కలుగుతుంది. అందుకే దీనిని పరమాత్మని ప్రజలకు సేవ చేసేందుకు తనే బయటికి వచ్చే కాలం అని అంటారు. రథయాత్రలో జరిగే కొన్ని విశేషమైన ఘట్టాలు. మాతాలి దేవాలయం. ఇక్కడ మాతా లక్ష్మీదేవి క్రోధంతో జగన్నాథుడిని వెనక్కి పిలుస్తుంది. మౌసీమా దేవాలయం. మామగారి ఇంటికి వచ్చినట్టు అక్కడ స్వీట్గా పోడాపిట అనే ప్రత్యేక భోగం సమర్పిస్తారు. గుండిచా ఆలయం చేరిన తర్వాత 7వ రోజున అక్కడే ప్రత్యేక పూజలు జరుగుతాయి. 9వ రోజున జగన్నాథుడు తిరిగి తన ఆలయానికి బయలుదేరతాడు. ఈ యాత్రను బహుదా యాత్ర అని అంటారు. అప్పుడే దేవుడిని మళ్లీ రథాల్లో చూసే అవకాశం మరోసారి భక్తులకు లభిస్తుంది. పూరీ జగన్నాథ రథయాత్ర అంటే కేవలం దేవుడు రథంలో ఊరేగడం కాదు. ఇది మన జీవిత ప్రయాణానికి ప్రతిబింబం. మన ఆత్మ ఈ శరీరరూపి రథంలో భగవంతుడి ఆశీర్వాదంతో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగటమే దీని అంతరార్థం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఈ శరీరం రథమును పోలినది. మనం కూడా ఒక నిత్య యాత్రలో ఉన్నవాళ్ళం. కానీ మార్గం తప్పకూడదు. మనస్సుని నియంత్రించాలి, బుద్ధిని వినాలి. అప్పుడు జీవితం కూడా భక్తి మార్గంలో కొనసాగుతుంది. రథయాత్ర మానవ జీవితానికి ఒక మార్గదర్శిని. మన లోపలి ఉన్న అహంకారం, అసూయ, కోపం, స్వార్థం వంటి దుష్ప్రవర్తులను బయటకు తీసి పారద్రోలే సందేశం. దేవుడు రథంలో భక్తుల మధ్యకి రావడం అంటే నీలో దాగిన భగవంతుడిని వెలికి తీసుకోవాలనే ఆహ్వానం. ఒక యాత్రికుడు దేవుడిని చూడటానికి వెళ్తాడు, కానీ రథయాత్రలో దేవుడే మన ముందుకు వస్తాడు. ఈ సంఘటన మన జీవితంలోని ఆశాపదాన్ని వెలిగిస్తుంది. ఈ యాత్రలో రాజులు, బీదలు, బ్రాహ్మణులు, విదేశీయులు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శించవచ్చు. ఆలయంలోకి ప్రవేశించలేని వారు కూడా ఈ సందర్భంగా భగవంతుణ్ణి చూడవచ్చు. ఇది భారతీయ సంస్కృతిలో సమానత్వ బోధనకు ప్రాతినిధ్యం. రథం వెళ్తున్న దారిని బాధాదండ అని అంటారు, అంటే పెద్ద పదం అని. ఈ మార్గంలో దేవుడి రథం నడుస్తుంది. ఇది సంసార మార్గానికి ప్రతీక. అక్కడే మనం కోలాటాలు, శంఖధ్వని, హరిధ్వని చూస్తాం. ఇవన్నీ కలిస్తే ఒక సంపూర్ణ భక్తి సంగీతం. కోలాటాలు అంటే మనలోని చలనం, శంఖధ్వని అంటే భగవంతుని పిలుపు, హరిధ్వని అంటే భక్తులు చేసే సమాన స్వరపు స్పందన. రాజు స్వయంగా బంగారు పీచుతో రథం ముందు ఓడ్చడం అంటే ఇది సాధారణ పని కాదు. భక్తి ముందు ఎటువంటి సామాజిక స్థాయి లేదు అని, అక్కడ భగవంతుడి సేవకుడిగా మాత్రమే వారిని చూడగలం. ఈ ధర్మాన్ని ఆధునిక సమాజం గ్రహించాలి. నాయకులు, ఉన్నతాధికారులు కూడా సేవకు తలవంచినప్పుడు జనం కూడా దేవుడిని చూశామన్న సంతృప్తిని పొందుతారు. రథాన్ని లాగడం అంటే నా భక్తి శక్తిని ఉపయోగించి భగవంతుడిని మరింత ముందుకు లాగుతాను. ఇది ప్రతి జీవి భక్తి సంకల్పానికి రూపం. లక్షల మంది కలిసి రథాన్ని లాగడం అంటే మన సామూహిక చైతన్యం భగవంతుని ప్రేమైనదై పోవాలని సూచన. ఈ పని చేయవారు ఆలయం లోపలికి వెళ్ళలేకపోయినా ఈ పని చేయడం వల్ల దేవుడు వారి లోపలికి వస్తాడన్న నమ్మకం ఉంది. ఆలయాన్ని వదిలి దేవుడు బయటికి వెళ్ళడం అంటే మన లోకంలోకి రావడం అని. గుండిచా ఆలయంలోకి ప్రవేశించడం అంటే మన హృదయం శుద్ధికి చేరడం అని. భగవంతుడు 9 రోజులు అక్కడే ఉంటాడు అంటే దేవుడు మన హృదయాలలో తాత్కాలికంగా నివసిస్తున్నాడు అని. ఆయన మరలా రావాలి అంటే మనం స్వచ్ఛత, ధర్మం, భక్తి వంటి మార్గాన్ని అనుసరించాలి. రథయాత్రను చూసేందుకు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఆఫ్రికా వంటి అనేక దేశాల నుండి భక్తులు వస్తారు. ఈ ఆధునిక జీవితం రథయాత్రను ఎలా అన్వయించాలి అంటే జగన్నాథుడు రథంలో భక్తుల మధ్యకు రావడం అంటే జనం మధ్యకు రావడం భగవంతుని లక్ష్యం. మనం కూడా మన ప్రజల మధ్య ఉండాలి. రథాన్ని లాగటం అంటే భారం అనిపించినా అది భక్తి ఫలితంగా గౌరవంగా మారుతుంది. పహండి ఊరేగింపు. మన జీవితంలో ప్రతి దశ, ప్రతి ప్రయత్నం కూడా జగన్నాథుడి ఊరేగింపే కావాలి. రథం వంకరగా పోతే మన బుద్ధి తారుమారు అంటే మనస్సు మార్గాన్ని తప్పితే కూడా భక్తి మనల్ని గమ్యానికి చేరుస్తుంది. చివరిగా జగన్నాథుడు అంటే
జగత్ ప్లస్ నాథ అంటే జగన్నాథుడు ఈ విశ్వానికి ప్రభువు. కానీ ఆయన తన విలువను ప్రదర్శించడానికే కాదు, భక్తులను ఆలింగనం చేసేందుకు రథంలోకి వస్తాడు. మనమందరం కూడా ఈ రథయాత్రను మన మానసిక రథయాత్రగా భావించి మన లోపల తిష్టవేసిన జగన్నాథుని ప్రేమతో, భక్తితో, వినయంతో దర్శించుకోవాలి. విశ్వవ్యాప్తంగా ఈ జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో న్యూయార్క్, లండన్, టోక్యో, మెల్బోర్న్ వంటి ప్రధాన నగరాల్లో రథయాత్ర జరుగుతుంది. స్థానిక భాషల్లో హరే కృష్ణ భజనలు, ప్రబోధన కార్యక్రమాలు, భక్తి విస్తరణ కార్యకలాపాలు జరుగుతాయి. వీటిలో భాగంగా ప్రపంచానికి భారతీయ ధర్మం, సంస్కృతి, విశ్వబంధుత్వం తెలియజేస్తున్నారు. చివరిగా ఈ జగన్నాథుని రథయాత్ర కేవలం ఒక పండుగ కాదు, ఇది మన జీవితానికి ఒక మేల్కొలిపే సంకేతం. మన గుండె ఒక రథం అయితే ఆ లోపల భగవంతుడు ఉండాలి. మనం చేయాల్సింది ఒక్కటే, మన దారిని శుద్ధం చేసుకోవడం, మన లక్ష్యాన్ని స్థిరపరచడం, మన భక్తిని వృద్ధి చేయడం. పూరీ రథయాత్రలో లక్షల మంది లాగుతున్న రథం మనందరినీ కలిసి భగవంతుడి వైపు లాగుతుంది. ఈ రథం వెనుక మన నడక కొనసాగించండి, మన లోకం కూడా పునీతం అవుతుంది. జై శ్రీకృష్ణ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.